గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రూపాయి పనిచేసి 100 రూపాయల ప్రచారం చేసుకున్నారని అన్నారు. ఇప్పుడు చూస్తే అన్ని అప్పులే ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల్ నుంచి మేడిపల్లి వరకు 24 కోట్లతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి 150 కోట్లు మంజూరు చేశారన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2016-17లో ఇన్పుండ్రు అప్పుడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను రోజు గడ్కరీ గారు వెంటబడి దాని ఇవాళ టెండర్స్ కూడా పిలిచినాం. వచ్చే నెల 14వ తారీఖు టెండర్ ఉంది. 30,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కలిసి 35,000 కోట్లు. ఇవాళ హైదరాబాద్కు మరో మణిహారం లాగా ఈరోజు ఆ రోజు ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడే ఎస్సీజెడ్లు కోకాపేట కానీ ఫైనాన్షియల్ వచ్చి కాబట్టి ఏదో హైదరాబాదు భారతదేశంలో 2వ స్థానానికి వచ్చింది. ఆ రోడ్డుని ఎలక్షన్ల కోసం అమ్ముకున్నారు. మళ్ళీ ఈరోజు 2017-18 అనౌన్స్ చేస్తే దాని గురించి పట్టించుకోలేదు. ఇవాళ మేము టెండర్లు పెట్టించినాం. ఆ పనులు కూడా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మొదటి వారంలో రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలు పెట్టిస్తున్నాం. అప్పుడే 6,500 కోట్లు ఖర్చు అయింది. జైకా అంటే జపాన్ బ్యాంకు లోన్ తీసుకొచ్చి రాజశేఖర్ కడితే ఆ భూమితో కలిపితే 1,00,000 కోట్లు. దానికి ఇవాళ 7,000 కోట్లకే అమ్ముకున్నాం.